అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సల్మాన్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం వైల్డ్ డాగ్. నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్గా కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సయామి కేర్, దియా మీర్జా, అతుల్ కుల్కర్ని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ జోరు పెంచింది. సోగ్గాడిగా, మన్మధుడిగా పేరున్న నాగార్జున తొలిసారి రొమాంటిక్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పూర్తిగా కథపైనే ఆధారపడి వైల్డ్ డాగ్ చిత్రంలో నటించారు. ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టాలని నాగ్ ఫిక్స్ అయ్యారు. అందుకే వైల్డ్ డాగ్ చిత్రాన్ని ఆయనే భారీ ఎత్తున ప్రమోషన్ చేశారు. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వివిధ మాధ్యమాల ద్వారా నాగార్జున ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవలే యాంకర్ శ్రీముఖి నాగార్జునతో పాటు చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేయగా తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ ఇంటర్వ్యూలో నాగార్జున పాల్గొన్నారు. వైల్డ్ డాగ్ చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ, హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని వైల్డ్ డాగ్ చిత్రాన్ని తెరకెక్కించాము. ఆ బాంబులను పెట్టిన ఉగ్రవాదులను పట్టుకోవడమే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ఈ మిషన్కి నేను కమాండర్గా ఉంటాను. ఈ సినిమా కోసం దర్శకుడు ఏది చెబితే అది చేశాను. నిజానికి తొలుత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలి అనుకున్నాం. కరోనా కారణంగా సినిమాకు ప్రేక్షకులు రారని భయపడ్డాం. కానీ క్రాక్, ఉప్పెన వంటి చిత్రాలు విజయవంతం కావడంతో మాకు ధైర్యం వచ్చింది. ఈ కారణంగానే సినిమాను నేరుగా థియేటర్స్లోనే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇక ఈ సినిమాకు వైల్డ్ డాగ్ టైటిల్ ఎందుకు పెట్టారన్న విషయంపై నాగార్జున మాట్లాడుతూ, అడవిలో వైల్డ్ డాగ్స్ సింహాలను కూడా వేటాడతాయి. దాన్ని చంపేంత వరకు అవి విశ్రమించవు. అనుకున్నది సాధించేంత వరకు వెనుదిరగవు. అందుకే ఈ సినిమాకు వైల్డ్ డాగ్ అని పేరు పెట్టారని వెల్లడించారు. అయితే ఈ సినిమాలో నాగార్జునతో పాటు దియా మీర్జా, సయామి కేర్ నటిస్తున్నారు. ఈ బ్యూటీస్ అందాలు ఆరబోయడానికి ఏమాత్రం మొహమాట పడరు. కానీ దర్శకుడు అందుకు సిద్ధపడలేదని తెలుస్తోంది. దీంతో ఒక్క పాట కూడా లేకుండా వైల్డ్ డాగ్ సినిమా వస్తుందని సమాచారం. నాగార్జున అంటేనే గ్లామర్. అలాంటి హీరో సినిమాలో ఒక్క పాట కూడా లేకుండా రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాగా ఈ విషయాన్ని కూడా యూనిట్ డిస్కస్ చేసిందట. కానీ ఆద్యంతం సీరియస్ గా, ఎమోషనల్ గా సాగే సినిమాను డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే పాటలకు అవకాశం కల్పించలేదు అని సమాచారం. వైల్డ్ డాగ్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కమర్షియల్ ఫందా పక్కన పెట్టి పక్కా దేశభక్తి సినిమాను చేశారు నాగార్జున. ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన విషయం తెలిసిందే. వైల్డ్ డాగ్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రేంజ్ మారిపోయింది. ట్రైలర్ లో అద్భుతమైన విజువల్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్లు కూడా కనిపిస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏజెంట్ విజయ్ వర్మగా నాగార్జున అద్దరుకొట్టారు. కొందరు సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులతో విజయవర్మ చేసే పోరాటమే వైల్డ్ డాగ్ సినిమా. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోసగాళ్ళు చిత్ర టీం ని అభినందించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మోసగాళ్ళు చిత్ర టీం ని అభినందించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. విష్ణు మంచు హీరోగా, జెఫ్రీ గిచ్చన్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం మోసగాళ్ళు. మార్చి 19న పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన మోసగాళ్ళు యూనిట్ ని అభినందిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్వీట్ చేశారు. మోసగాళ్ళు యూనిట్ కి అభినందనలు. సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ గురించి విన్నాను. నా సోదరుడు విష్ణు మంచు, సునీల్ శెట్టి గారితో పాటు కాజల్ అగర్వాల్ తో సహా ఇతర యూనిట్ సభ్యులందరూ కూడా అద్భుతంగా నటించారు. ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్ ను తప్పకుండా చూడండి అని ట్విట్టర్ లో తెలిపారు రామ్ చరణ్. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషలలో విడుదలైంది. మంచు విష్ణు అక్కయ్య పాత్రలో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది. అమెరికాలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సీనియర్ బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ప్రయాణించారు తమిళ స్టార్ హీరో అజిత్. ఆటోలో ప్రయాణించారు తమిళ స్టార్ హీరో అజిత్. తమిళ స్టార్ హీరో అజిత్ సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం ఆయనది. ఇండస్ట్రీకు రాకముందు హైదరాబాద్ లో బైక్ మెకానిక్ గా పనిచేసిన అజిత్ ఎంతో స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా కూడా ఆయన సింపుల్ గానే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా అజిత్ ఆటోలో ప్రయాణిస్తుండగా ఆయనను ఒక వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్ గా మారింది. అజిత్ సింప్లిసిటీని చూసి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వాలిమై అనే సినిమాతో బిజీగా ఉండగా ఈ చిత్రాన్ని మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా స్పెయిన్ లో కూడా తాజా షెడ్యూల్ జరుపుకోనుంది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల్లా ఖరీదైన వాటర్ ని తాగుతున్నారట. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల్లా ఖరీదైన వాటర్ ని తాగుతున్నారట. 1 లీటర్ వాటర్ బాటిల్ ధర సుమారు 3,000 నుండి 4,000 వరకు ఉండవచ్చునని అంటున్నారు. వీరిద్దరితో పాటు పలువురు భారత సెలబ్రిటీలు కూడా స్పెషల్ వాటర్ నే తాగుతున్నారట. సహజ సిద్ధమైన బ్లాక్ అల్కలీన్ వాటర్ శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ వాటర్ లో pH ఎక్కువగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగేందుకు ఆసక్తి చూపించారు. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి, ఆరోగ్యంగా ఉండడానికి బ్లాక్ వాటర్ కు మారామని వాళ్లు చెప్తున్నారు. జోగిపేట బాయ్స్ న్యూ జెర్సీలో సందడి చేస్తున్నారు.
యుఎస్లో విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు జాతిరత్నాలు చిత్ర యూనిట్. జాతిరత్నాలు సినిమా యుఎస్ఏలో $1 మిలియన్ కి పైగా వసూళ్లను రాబట్టింది. కరోనా పాండమిక్ తర్వాత అక్కడ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో తమ ఆనందాన్ని యుఎస్ ఆడియన్స్ తో పంచుకోవడానికి మన జాతిరత్నాలు నవీన్ పోల్శెట్టి, ప్రియదర్శి అక్కడ వాలిపోయారు. జోగిపేట బాయ్స్ న్యూజెర్సీలో హంగామా చేయబోతున్నారని మేకర్స్ ఒక ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి రతన్ సంగీతం సమకూర్చారు. బ్రహ్మానందం, మురళీశర్మ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్లభరణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. అనుదీప్ కేవీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఫరీదా హీరోయిన్ గా నటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. స్వప్న సినిమాస్ పతాకంపై మహానటి డైరెక్టర్ నాగస్వి నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. వల్ల ప్రాబ్లం ఎప్పుడు వాడిని పంపించేసినాం, వాడు వెళ్ళిపోయిండు. ఇప్పుడు అరే మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ రా, వాడు అన్ఎడ్యుకేటెడ్, వాడి గురించి వద్దు. మనం ఇవాళ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఎక్కడ కలుస్తున్నాం? మనం ఇవాళ ఈవినింగ్ ఎక్కడ స్క్రీన్ టైమింగ్ కూడా తెలియదు. అరే స్క్రీన్ టైమింగ్ తెలుసురా, 7:30 ఉంది. రీడింగ్ థియేటర్, నాష్విల్లో, మ్యాన్విల్, ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఈ మూడిట్లో మీరు గూగుల్ చేసుకోండి. మ్యాన్విల్లో, నాష్విల్లో, న్యూజెర్సీలో. నాష్విల్ ఇక్కడ లేదురా, మ్యాన్విల్ అయి ఉంటుంది. మ్యాన్విల్ రీడింగ్ సినిమాస్ లో రచ్చ. మీరు అక్కడ వచ్చి మళ్ళీ ఇట్లా క్లాప్స్ కొట్టకండి. రచ్చ 7 o'clock. See you, New York, New Jersey. హీరోయిన్ కిమ్ శర్మ బ్లాక్ బికినీలో మెరిశారు. హీరోయిన్ కిమ్ శర్మ బ్లాక్ బికినీలో మెరిశారు. 25 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్స్ కూడా 2 పీస్ బికినీ వేసుకునేందుకు ఆసక్తి చూపించరు. కానీ హీరోయిన్ కిమ్ శర్మ తన 41 ఏళ్ల వయసులో కూడా ఇలా బికినీ వేసిందంటే ఆమె ఫిజిక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3 పదుల వయసు దాటలేదు అంటే నిజమే అనుకునేలా ఆమె ఫిజిక్ మరియు బ్యూటీ ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ 2 పీస్ బికినీలో మెరిసిపోతున్న కిమ్ శర్మ మళ్లీ సినిమాలలో బిజీ అవ్వాలని అభిమానులు ఆశపడుతున్నారు. బుల్లితెర, వెండితెరపై మెరుస్తున్న కిమ్ శర్మ ఈ మధ్య కేవలం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే వెండితెరపై ఈమె అందాలను చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు మనసు మీద అంటూ అప్పట్లో యూత్ ఆడియన్స్ ని ఉర్రు తొలగించిన ముద్దుగుమ్మ కిమ్ శర్మ. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అమ్మడు ఇప్పటికీ అదే అందంతో అభిమానులను, సోషల్ మీడియా ఫాలోవర్స్ ను అలరిస్తోంది. 41 ఏళ్ల వయసులో కూడా కిమ్ శర్మ చేస్తున్న అందాల ప్రదర్శనకు అంతా కూడా మంత్రముగ్ధులవుతున్నారు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో మళ్లీ ఒకసారి ఆమెను వీడియోలో హాట్ టాపిక్ గా అయ్యేలా చేసింది. ఇటలీలో సందడి చేసింది యాంకర్ నటి అనసూయ. ఇటలీలో సందడి చేసింది యాంకర్ నటి అనసూయ. బుల్లితెరపై సందడి చేస్తూనే మరొకవైపు వెండితెరపై రచ్చ చేస్తోంది అనసూయ. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగమార్తాండ, రవితేజ హీరోగా వస్తున్న కిలాడీలోనూ కీలక పాత్రలో నటిస్తోంది. కిలాడీ చిత్రం ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుండగా చిత్రీకరణలో పాల్గొనేందుకు రీసెంట్ గా అక్కడికి వెళ్లింది. ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ నెటిజన్స్ ను అలరిస్తోంది అనసూయ. తాజాగా నీలి ఆస్మా అనేటువంటి పాపులర్ హిందీ పాటకు స్లో మోషన్ లో వాకింగ్ చేస్తూ వయ్యారలిపోయిన వీడియోను షేర్ చేయగా ఇది నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా ఈ హాట్ బ్యూటీ నటించిన థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ప్రచార సందడి మొదలైంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ప్రెస్టీజియస్ సినిమా. వకీల్ సాబ్ చిత్రానికి తమన్ సంగీతం ఒక అసెట్ కాగా ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు మగువా మగువా, సత్యమేవ జైతే, కంటిపాప సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, గాయకులు హారిక నారాయణ, పృథ్వీ, దీపు, శ్రీకృష్ణ, సాహితీ, శుభ తదితరులు పాల్గొన్నారు. వకీల్ సాబ్ చిత్రంలోని పాటలను లైవ్ లో పర్ఫామ్ చేశారు. ఈ పాటలను స్టూడెంట్స్ ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. వకీల్ సాబ్ సినిమా మీ అందరి అంచనాలను అందుకునేలా ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి పూర్తయ్యేదాకా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వకీల్ సాబ్ కి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్ కి థ్యాంక్స్. అలాగే పాటలకు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రికి స్పెషల్ థ్యాంక్స్ అని అన్నారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. మణిశర్మ గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఖుషి, కుటుంబ శంకర్, బాలు చిత్రాలకి పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మ్యూజిక్ చేయడం నా డ్రీమ్. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూశాను. నా కళ పవన్ కళ్యాణ్ గారి
కమ్బ్యాక్ ఫిల్మ్ వకీల్ సబ్ చిత్రంతో నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. పాటలన్నీ సూపర్బ్గా వచ్చాయి. రీ రికార్డింగ్ టైంలో సినిమా చూస్తున్నప్పుడే పేపర్స్ చింపేయాలి అనేంత మాస సినిమాలో కనిపించింది. మాకే ఇలా అనిపిస్తే రేపు థియేటర్స్లో మీరంతా ఇంకా ఎంజాయ్ చేస్తారని అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ ఇతర తారాగణంగా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్. డి పార్వతీ సమర్పణలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు చిత్ర యూనిట్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా అఫీషియల్గా ప్రకటించింది. చరణ్ బర్త్డే కానుకగా ఒక ఫైర్ కేస్ట్ పోస్టర్ని విడుదల చేయబోతున్నామని తెలిపారు. ట్రిపుల్ ఆర్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రామరాజు వస్తున్నాడు అని తెలుపుతూ వచ్చిన ఈ అప్డేట్తో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ కి థ్యాంక్స్ చెప్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, గండు బెబ్బిలి కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రకని, హాలీవుడ్ స్టార్ అల్సన్ టుడితో సహా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు. ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సందర్భం ఏమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఓ పక్క, మరో ప్రక్కన ఆచార్య సినిమా, మరో పక్కనే మన శంకర్ గారి దర్శకత్వంలో దిల్ రాజు గారి నిర్మాతగా సినిమా రాబోతుంది. ఈ 3 గొప్ప చిత్రాలు రాజమౌళి గారు, కొరటాల శివ గారు, ఇటు శంకర్ గారు, ఇప్పుడు భారతదేశంలో ప్రముఖ దర్శకులు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ సినిమాలు నిర్మించడం ఏ హీరోకి తక్కన గౌరవం ఇది. చాలా గొప్ప విశేషం కాబట్టి మేమందరం కూడా చాలా ఆనందంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఈ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. మొత్తం తెలుగు రాష్ట్రాలను కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కలిపి సుమారు 325 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాసన మేడం గారు సహకారంతో అపోలో వైద్య బృందం వారితోటి 75 ప్లేసెస్లో మారుమూరు గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, ఎక్కడైతే వైద్య సదుపాయాలు లేవో ఆ గ్రామాల్లో ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం మన ఈ వేసవికాలంలో ఎక్కడైతే త్రాగునీరు కొరత ఏర్పడింది, ఎక్కడైతే ఈ త్రాగునీరు లేక చాలా ఇక్కట్లకు గురవుతున్నారో ఆ గ్రామాలన్నీ గుర్తించడం జరిగింది. ఆ గ్రామాల్లో ప్రతిరోజు ట్యాంకర్స్ ద్వారాగా త్రాగునీరు ఉచితంగా సరఫరా చేసి అక్కడ పేద ప్రజలను ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా లాస్ట్ సంవత్సరం అంతా కూడా ఈ కోవిడ్ సందర్భంగా అటు ఎందరో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఇబ్బందులకు గురవటం జరిగింది. ముఖ్యంగా వారి ప్రాణాలకు తెగించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వైద్య బృందానికి కానీ, అటు మున్సిపల్ శాఖ సిబ్బందికి కానీ, అటు పోలీస్ శాఖ వారికి కానీ, వారందరినీ ప్రతి జిల్లాలోని ప్రతి పట్టణంలోని ముఖ్యమైన వ్యక్తులను అందరినీ గుర్తించి ఈ రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా వారందరికీ ఘనంగా సత్కరించాలని చెప్పి సత్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ కోవిడ్ సమయంలో ముందుకు వచ్చి వారు కూడా ప్రాణాలు తెగించి ఈ ఆపరేషన్స్ అయ్యి అత్యవసర పరిస్థితుల్లో జరగాల్సిన ఆపరేషన్లు ఆగిపోకుండా ఎవరైతే వచ్చి రక్తదానం చేశారో, అదేవిధంగా కోవిడ్ సమయంలో కోవిడ్ ప్లాస్మా ఇచ్చి ఈ సంజీవనిలాగా ఆ కోవిడ్ పేషెంట్ని కాపాడారో వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా చిరు సత్కారాలు చేయటం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో, ఇంకా పేద మహిళలకు వస్త్రాలు పంపిణీ చేయటం, అదేవిధంగా 27వ తారీఖున తెలుగు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ కూడా వందలాది మందికి, వేలాది మందికి అన్నదానం చేసి పేద ప్రజలను ఆదుకోవటం, ఇలా అనేక విధాలుగా ఎన్నో అక్కడ లోకల్ పరిస్థితుల ప్రకారంగా సమాజ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.
బాలీవుడ్ హీరోయిన్ నిక్కీ తంబోలి కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ హీరోయిన్ నిక్కీ తంబోలి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలిపింది. ఇటీవల కాలంలో తనని కలిసిన వారంతా ఐసోలేషన్ కు వెళ్లారని, పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఇటీవల బిగ్ బాస్ 14 సీజన్ ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో నిక్కీ తంబోలి ఒక్కరు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా నిక్కీ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఆమె పోస్టులో వెల్లడించింది. దీంతో ఆమె డాక్టర్ సూచన మేరకు హోం క్వారంటైన్ కు వెళ్లారని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇటీవల తనను కలిసిన వారంతా దయచేసి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి అంటూ విజ్ఞప్తి చేసింది. అయితే నిక్కీ తంబోలి చీకటి గదిలో చితక్కొట్టుడు అనేటువంటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైంది. ఆ తర్వాత తిప్పరామేసం మూవీలో కూడా నటించింది. ఈ 2 సినిమాల తర్వాత నిక్కీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో తిరిగి బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొని ఆమె హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. స్టార్ సింగర్ సునీత ఆనందంలో మునిగి తేలుతున్నారు. స్టార్ సింగర్ సునీత ఆనందంలో మునిగి తేలుతున్నారు. తన కుమార్తె శ్రేయ గాయనిగా కెరీర్ ను తీర్చిదిద్దుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన కృషిని సాగిస్తున్నారు. తాజాగా తన డాటర్ శ్రేయ పాడిన ఒక మెలోడీ సాంగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గిటారు వాయిస్తూ శ్రేయ అద్భుతంగా పాడిన విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ చిత్రంలో సిద్ధు శ్రీరామ్ ఆలపించిన కడలల్లే వేచి పాట బిట్ ను మ్యూజిక్ ఇన్ ద ఫ్యామిలీ అంటూ తన పుత్రికోత్సాహాన్ని ఇన్స్టాగ్రామ్ లో 2 రోజుల క్రితం షేర్ చేశారు. అంతే శ్రేయ గాత్రాన్ని, ఆమె టాలెంట్ ను ఫ్యాన్స్ అభినందనలో ముంచెత్తుతున్నారు. తల్లి సునీత వాయిస్ లా కాకుండా వెస్ట్రన్ టచ్ తో ఉండేటువంటి శ్రేయ గాయనిక మరింత రాణించాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో 137,000కు పైగా లైక్స్ ను సాధించడం విశేషం. ప్రముఖ నటుడు కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా మారిన సోనూ సూద్ కు దేశీయ విమాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం ప్రకటించింది. నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాలలో ఉన్న వారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేక మంది సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. తన వంతు సహాయాన్ని అందించారు. వలస కూలీలను, విదేశాలలో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమ వారిని చేరుకున్నారు. లాక్డౌన్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సహాయంతో ఊరట పొందారు. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ను కొనియాడింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు. ఏ సల్యూట్ టు సేవియర్ సోనూ సూద్ అనే క్యాప్షన్ వేశారు. ఇలా దేశీయ విమాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. లాక్డౌన్ సమయంలో సోనూ సూద్ స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకొని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. రష్యా, ఉజ్బెకిస్తాన్, మనీలా ఇంకొన్ని దేశాలలో చిక్కుకుపోయిన 1,500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు. స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూ సూద్ చాలా సంతోషంగా ఉన్నారు. తనతో కలిసి లాక్డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తు చేసుకున్న సోనూ సూద్ ఇక మీదట కూడా ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తారని అన్నారు. పాపులర్ రియాలిటీ షో తమిళ బిగ్ బాస్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు నటి సుజా వరుణి. ఈ షోతో పాటు శశికుమార్ కెడారి, ఇరువుక్కు ఐరం కంగల్, అరుణ్ విజయ్ కుత్రం 23 లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మలయాళం బ్లాక్ బస్టర్ చిత్రం దృశ్యం చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒక కీలక పాత్రలో నటిస్తోంది సుజా వరుణి. నేను దృశ్యం మొదటి భాగాన్ని అన్ని భాషలలో చూశాను. అలాగే రెండో భాగం మలయాళంలో చూసి దర్శకుడు జీతు జోసెఫ్ అంత అద్భుతమైన స్క్రిప్ట్ ను ఎలా రాశాడా అని ఆశ్చర్యపోయాను. అలాంటి సినిమాలో నేను ఎందుకు భాగం కాలేకపోయాను అని బాధపడ్డాను. కానీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పాత్ర కోసం నన్ను ఎంచుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అది కూడా ప్రఖ్యాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నన్ను సంప్రదించినప్పుడు నా కల నెరవేరినట్లుగా అనిపించింది. వెంకటేష్ సార్, మీనా మ్యామ్, నద్యా మ్యామ్ మరియు తెలుగు పరిశ్రమలోని అనేక మంది సీనియర్ ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను వారి నుండి చాలా నేర్చుకుంటాను. అలాగే జీతు జోసెఫ్ సార్తో కలిసి పనిచేయడం ఒక గిఫ్ట్. ఈ సినిమా నాకు ప్రతిరోజు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సరైన సమయంలో ఈ అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉందని సుజా వరుణి తెలియజేశారు. గ్లామర్ భామ కాజల్ నటించే నెక్స్ట్ సినిమాలో రా ఏజెంట్ గా కనిపిస్తుందంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ తన నెక్స్ట్ సినిమాను నాగార్జునతో నటించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కాజల్ ని రా ఏజెంట్ గా చూపించబోతుండడం విశేషంగా మారింది. ఈ భామ పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ పెంచేసింది. వరుసగా క్రేజీ ఆఫర్స్ ను అందిపుచ్చుకుంటూ సత్తా చాటుతోంది. కాజల్ లేటెస్ట్ గా చేసిన మంచు విష్ణు మోసగాళ్లు సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ తో ఆచార్య, కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాలను చేస్తోంది. తాజాగా ఇప్పుడు అక్కినేని నాగార్జునతో ఒక మూవీ ఓకే చెప్పింది. ఇవే కాకుండా తమిళంలో ఒక హారర్ సినిమాలో కూడా నటిస్తోంది కాజల్.
మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సురాజ్ వెంచరమూడ్ ప్రధాన పాత్రలు పోషించగా పందెంకోడి విలన్ లాల్ తనయుడు జూనియర్ లాల్ డైరెక్షన్లో వచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎప్పుడో తీసుకున్నాడు. ఓ క్రేజీ హీరోతో సినిమా తీయాలని అనుకున్నాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తను నటిస్తున్నారనేటువంటి వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆ న్యూస్ ని అందరూ మర్చిపోయారు. తాజాగా మరొకసారి ఆ న్యూస్ టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను రామ్ చరణ్, రవితేజ, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలుగా నిర్మించబోతున్నాడని వినికిడి. మరి ఈ సినిమా కోసం సేతుపతిని రామ్ చరణ్ ఒప్పించాడని అంటున్నారు. పైగా ఈ సినిమా చేయడానికి రవితేజ కూడా ఉత్సాహం చూపిస్తున్నాడట. ఈ కథ గురించి వెళితే ఒక సూపర్ స్టార్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో అతడి వీరాభిమాని అయినటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్ తో ఇగో సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత ఏమైంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగా ఇందులో స్టార్ గా రవితేజ కనిపిస్తే ఆయన వీరాభిమానిగా విజయ్ సేతుపతి కనిపించనున్నారట. బాలీవుడ్లో తన సత్తా చాటుతోంది హీరోయిన్ తాప్సీ. ప్రస్తుతం 4 చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తాప్సీ ప్రధాన పాత్రలో హాసిన్, దిల్ రుబా, రష్మీ రాకెట్, లూప్ లపేట, సుభాష్ మిదు వంటి సినిమాలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా కంటెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలే కావడం గమనార్హం. సుభాష్ మిదు సినిమా ప్రముఖ భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తాప్సీ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న తాప్సీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. క్రికెట్ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ లో మునిగిపోయిన ఒక ఫోటో పోస్ట్ చేసిన తాప్సీ, నీపై విసిరే రాళ్లను కూడా నువ్వు మైలురాళ్లుగా మార్చుకో అంటూ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పిన ఒక కొటేషన్ జత చేసింది. అయితే తాప్సీ ఈ పోస్టు మిథాలీ రాజ్ బయోపిక్ సుభాష్ మిదు గురించి పెట్టిందా, లేక ఈ మధ్య ఆమెపై ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడం, నటి కంగనా రనౌత్ లాంటి వారు ఆమెపై కామెంట్స్ చేయడం వంటి వాటిని ఉద్దేశిస్తూ పెట్టిందా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా సుభాష్ మిదు సినిమా కోసం తాప్సీ తీవ్రంగా శ్రమిస్తోంది. క్రికెటర్ గా కనిపించడానికి సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందు నుంచే సీరియస్ గా క్రికెట్ ప్రాక్టీస్ చేసింది. దీనికోసం మిథాలీ రాజ్ స్నేహితురాలు నుషిన్ అల్ ఖాదర్ శిక్షణలో బ్యాటింగ్, బౌలింగ్ నేర్చుకుంది. ఇంత కష్టపడుతున్న తాప్సీ సిల్వర్ స్క్రీన్ మిథాలీ రాజ్ గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. టాలీవుడ్లో కమీడియన్గా ఆకట్టుకున్న వారిలో ఎవరికి వారే ప్రత్యేకమని చెప్పాలి. ఆ తరహాలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ను తెచ్చుకున్న నటులు నల్లవేణు ఎన్నో భిన్నమైన పాత్రలతో మెప్పించిన ఈ క్రేజీ కమీడియన్ త్వరలోనే డైరెక్టర్గా మారబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే కమీడియన్ చిత్రం శ్రీనుకి అసిస్టెంట్గా కెరీర్ని ప్రారంభించారు. అలా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తనదైన కామెడీతో ఆకట్టుకుని పలు అవకాశాలను అందిపుచ్చుకున్నారు. అప్పటి నుండి వైవిధ్యమైన హాస్య పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. దశాబ్ద కాలంగా కమీడియన్గా మారిన వేణు హాస్యనటుడిగా 100కి పైగా చిత్రాలలో నటించారు. ముఖ్యంగా జగడం మూవీతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత విలన్లకు అసిస్టెంట్గా, హీరోలకు స్నేహితుడి పాత్రతో మెప్పిస్తూ వస్తున్నారు. చాలా మంది కమీడియన్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ను చేజెక్కించుకుంటే నల్లవేణు మాత్రం రూట్ మార్చి డైరెక్టర్గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ శరవేగంగా జరుగుతున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ఒక ప్రముఖ నిర్మాతను కలిసి తన స్క్రిప్ట్ ను వినిపించారని, ఆ స్క్రిప్ట్ విన్న వెంటనే నిర్మాత సానుకూలంగా స్పందించడంతో వేణు దర్శకుడిగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మరి దర్శకుడిగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్ రాసన్, సాని సల్మాన్ ప్రధాన పాత్రలో ఏఎస్పీ మీడియా హౌస్, జీవీ ఐడియాస్ పతాకాలపై అభినవ్ సార్థక్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం పీనట్ డైమండ్. ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ బీమ్స్ సిజరోలియో సంగీతం అందిస్తుండగా జె ప్రభాకర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఒకేసారి 2 టైమ్ లైన్స్ లో జరిగేటువంటి కథగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, పీనట్ డైమండ్ టైటిల్ చాలా వెరైటీగా ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్ చూశాను, ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా అంతే బాగుంటుంది. వెంకటేష్ త్రిపర్ణ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ప్రతి షాట్ చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. నిర్మాతలు అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో సినిమా క్వాలిటీని చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు. హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్లాన్ బి. కేవీ రాజమహి డైరెక్షన్లో ఈ సినిమాను ఏవీఆర్ మూవీ వండర్స్ నిర్మిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తమ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ జారీ చేసిందని దర్శకుడు రాజమహి తెలిపారు. చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత ఏవీఆర్ ప్రకటించారు. ఇంకా చిత్రంలో సూర్య వశిష్ఠ, డింపుల్, మురళీ శర్మ, రవిప్రకాష్, నవీన రెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం సీను, షాని తదితరులు నటిస్తున్నారు.
తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త 11 ఏళ్ల విరామం తర్వాత సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది. ఆమె చివరిగా అపార్ట్మెంట్ అనేటువంటి బాలీవుడ్ చిత్రంలో నటించింది. గ్లామర్ హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె ఆశించిన స్థాయిలో మాత్రం స్టార్ హీరోయిన్ ఇమేజ్ అందుకోలేకపోయింది. తాజాగా రీఎంట్రీ కోసం ఆసక్తి చూపిస్తున్న తనుశ్రీ ఇటీవల లేటెస్ట్ ఫోటోషూట్ లో బోల్డ్ గా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఈ ప్రపంచంలో అన్ని అస్థిరమైనవేనని, పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారని, కొన్నిసార్లు కొందరు మనల్ని వదిలేసి వెళ్లిపోతుంటారని తెలిపింది. అంతేకాదు ఏమీ లేని స్థాయి నుండి ఈ స్థాయికి అందుకున్నానని, అందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. జన్మదిన వేడుకలపై నాకు పెద్దగా ఆసక్తి ఉండదు, కానీ ఈ పుట్టినరోజుకు అందరూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను అని కాస్త వేదాంత ధోరణిలో చెప్పింది తనుశ్రీ దత్త. మరి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని మనము కోరుకుందాం. సింగర్ యాక్టర్ రాహుల్ సిప్లగంజ్కి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. బిగ్ బాస్ 3వ సీజన్ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్ సిప్లగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రాహుల్ కృష్ణవంశీ రంగ మార్తాండలో నటిస్తున్నాడు. అలాగే సోలో హీరోగా కూడా చేయబోతున్నారు. పాటలు, నటనతో పాటు వ్యాపారంపై కూడా రాహుల్ సిప్లగంజ్ దృష్టి పెట్టారు. ఊకోకాక అనే బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊకోకాక బ్రాంచ్లను ప్రారంభిస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో తన కొత్త బ్రాంచ్ ని ప్రారంభించారు రాహుల్. సిద్దిపేట ఊకోకాక మెన్స్ వేర్ బ్రాంచ్ ను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను హీరోగా నటించబోతున్న చిచ్చా మూవీ పోస్టర్, టైటిల్ సాంగ్ ని మంత్రి హరీష్ రావు లాంచ్ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సినిమా టైటిల్ బాగుంది, చిచ్చా తెలంగాణ బ్రాండ్ ను ప్రమోట్ చేసేలా ఉంది. రాహుల్ మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మొదటి సినిమాకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేను చేస్తాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్ కు ఎదగాలి. బిగ్ బాస్ షోను ఎలా హిట్ చేశాడు, సినిమాని కూడా అలాగే హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇక చిచ్చా సినిమా సాంగ్ విషయానికి వస్తే బచ్చా లుచ్చా అనే పక్కా తెలంగాణ పదాలతో మాస్ ట్యూన్ గా సాగేటువంటి పాట ఇది. రాహుల్ సిప్లగంజ్ పాడిన ఈ పాటను సంగీత దర్శకుడైన వెంకీ రాసి కంపోజ్ చేశారు. ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై రాబోతున్న ఈ మూవీని మల్లిక్ కందుకూరి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. చెట్టుపై నిల్చొని కాఫీ తాగింది హీరోయిన్ హెబ్బా పటేల్. అలా ఎలా మూవీతో తెలుగులో అడుగుపెట్టింది హెబ్బా. ఆ తర్వాత కుమారి 21F సినిమాతో ఒక్కసారిగా సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అలా 2-3 విజయాలు హెబ్బా ఖాతాలో పడ్డాయి. కానీ ఇప్పటి వరకు అగ్ర హీరోల సరసన ఛాన్స్ పొందలేకపోయింది. అలాగే ఇన్నేళ్లలో స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ కూడా చేరుకోలేకపోయింది. కొంతకాలంగా చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో హెబ్బాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చేసేదేమీ లేక అమ్మడు ఐటమ్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ చేస్తుంది. గతేడాది భీష్మ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఒరే బుజ్జిగా సినిమాలో కూడా గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఈ ఏడాది రామ్ రెడ్డి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇలా ప్రస్తుతం కెరీర్ నెట్టుకొస్తోంది. తాజాగా అమ్మడు ఇన్స్టాగ్రామ్ వేదికగా కాఫీ తాగుతున్న పిక్ షేర్ చేసింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనిపించవచ్చు, కానీ అమ్మడు ఎర్రచీర కట్టుకుని చీకట్లో చెట్టుపై నిలబడి కాఫీకి ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం హెబ్బా చెట్టుపై నిలబడడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి, కొత్త కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి తొలి చిత్రంగా ఆ సినిమాను రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. రెండవ చిత్రంగా హిట్ అనే సిడ్ థ్రిల్లర్ ను రూపొందించి సూపర్ డూపర్ హిట్ సాధించారు. రీసెంట్ గా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా హిట్ 2 చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అనౌన్స్ చేసినట్లుగానే శనివారం హిట్ 2 సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ది సెకండ్ కేసు సినిమా ట్యాగ్ లైన్. హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 2 సినిమా రూపొందనుంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ను డైరెక్టర్ శైలేష్ కు అందించారు. నిర్మాత ప్రశాంతి త్రిపురనేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్షణం, గూఢాచారి, ఎవరు వంటి వైవిధ్యమైన కథా చిత్రాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడు దేశభక్తితో నిండిన పాన్ ఇండియా మూవీ మేజర్ లో నటిస్తున్న అడివిశేషు, కృష్ణదేవ్ అలియాస్ కేడి పాత్రలో నటిస్తున్న హిట్ 2 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడూరి సంగీతాన్ని అందించనున్నారు.
2020 మార్చి నెల ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి భారతదేశంలోకి అప్పుడప్పుడే వేగంగా ప్రవేశిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్డౌన్తో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహా అన్నీ మూతపడ్డాయి. అయితే మీడియా మాత్రం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. కరోనా కేసుల గురించి, జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ వచ్చింది. రోజు కరోనా వార్తలతో సతమతమయ్యే సగటు పౌరుడికి వినోదాత్మక వార్తలు అందించేది సినీ మీడియా. అయితే ప్రింటింగ్ కు, రవాణాకు ఇబ్బంది ఉండడంతో చాలా వారపత్రికలు, కొన్ని దినపత్రికలు కూడా ప్రచురణను ఆపేశాయి. ఇలాంటి టైంలోనే సంతోషం సినీ వారపత్రిక అధినేత సురేష్ కొండేటి వినూత్నంగా ఆలోచించారు. కాలానికి తగ్గట్లుగా అప్డేటెడ్ గా ఉంటేనే మనుగడ ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించిన సురేష్ కొండేటి సినీ ప్రియులకు ఎలాగైనా వార్తలు చేరవేయాలి అనే ఉద్దేశంతో అరచేతిలో సినీ వార్తా విశేషాలను అందరూ చూడగలిగేలా సంతోషం ఫిల్మ్ న్యూస్ కి శ్రీకారం చుట్టారు. అధునాతనమైన సాంకేతిక పరికరాలు లేకపోయినప్పటికీ మొబైల్ ఫోన్ ద్వారానే షూట్ చేస్తూ తనే వార్తలు చదువుతూ ఏ రోజుకా రోజు అప్డేట్స్ ని సంతోషం అభిమానులకు చేరవేశారు. దినదినాభివృద్ధి అన్నట్లుగా రోజురోజుకి సాంకేతికతను మెరుగుపరుచుకొని నాణ్యతను జోడించి నిర్దిష్టమైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ సంతోషం ఫిల్మ్ న్యూస్ సినీ ప్రియులతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులను కూడా ఎంతగానో మెప్పించాయి. ఎంతో మంది ప్రముఖులు తమ కార్యక్రమాలని సంతోషంలో వచ్చేలా సమాచారాన్ని స్వయంగా సురేష్ కొండేటికి షేర్ చేశారు. కొందరైతే సంతోషం ఫిల్మ్ న్యూస్ లో తమ సమాచారం రాకపోతే ఏదో మిస్ అయింది అనేంతలా ఆదరణ వచ్చింది. కరోనా క్రైసిస్ టైంలో ఎంతో మంది సినీ ప్రముఖులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విశేషాలన్నింటినీ సంతోషం ఫిల్మ్ న్యూస్ పూర్తి వివరాలతో అందించింది. సినీ ప్రముఖులకు, సినీ ప్రియులకు మధ్య వారధిగా సంతోషం ఫిల్మ్ న్యూస్ పనిచేసింది. ఇక లాక్డౌన్ నుండి కొంచెం ఉపశమనం రాగానే సినీ కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. ప్రింటింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే దీన్ని ఇక ఆపేద్దాం అని అనుకోవచ్చు. కానీ సురేష్ కొండేటి అలా అనుకోలేదు. టాప్ ఫిల్మ్ న్యూస్ కి మరింత ప్రాధాన్యతనిచ్చారు. తాను ఎక్కడున్నా, ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సంతోషం ఫిల్మ్ న్యూస్ మాత్రం ఆగకూడదు అనేది సురేష్ కొండేటి ఆశయం. ఆయన ఆశయం నెరవేరింది. నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం నుండి ఏ రోజు కూడా ఆగకుండా సంతోషం ఫిల్మ్ న్యూస్ నిర్విరామంగా ప్రతిరోజు సినీ అభిమానుల ముందుకి వస్తూనే ఉన్నాయి. 2020 మార్చిలో ప్రారంభమైన సంతోషం ఫిల్మ్ న్యూస్ మరో 5 రోజుల్లో ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఒక్క టాలీవుడ్ కి సంబంధించిన వార్తలనే కాకుండా దక్షిణాదితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ వార్తా విశేషాలను కూడా సంతోషం ఫిల్మ్ న్యూస్ అందిస్తోంది. ఇక సంతోషం ఫిల్మ్ న్యూస్ తో పాటు సంతోషం వీక్లీ మ్యాగజైన్ కూడా కొత్త రూపును సంతరించుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీతో అప్డేటెడ్ గా ఉండే సురేష్ కొండేటి మ్యాగజైన్ విషయంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మ్యాగజైన్ ను ప్రింట్ రూపంలో తీసుకురావడంతో పాటు ఈ పేపర్ గాను పాఠకులకు అందిస్తున్నారు. ఈ పేపర్ లో ప్రతి వార్త అందుకు సంబంధించిన వీడియోకు లింక్ అయి ఉంటుంది. వార్తపై క్లిక్ చేస్తే వీడియో కూడా చూడవచ్చు. ఈ పేపర్ సంతోషం వెబ్సైట్లో అందుబాటులో ఉంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, అలాగే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా మీ మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటి న్యూస్లో అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.